ఇప్పుడు మన డైనమిక్ యూత్ లీడర్ డాక్టర్ భద్రారెడ్డి మాట్లాడవలసిందిగా కోరుతున్నా. ఒక్కసారి చెయ్యి అందరు పైకి లేపడున్నా. ఒక్కసారి అందరు కూడా జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్, జై మల్లన్న. ఈరోజు ఇక్కడ మన మేడ్చల్ కాన్స్టిట్యున్సీలో అంటే కొంత 1/4 మాత్రమే ఇది. ఇంకా చాలా పెద్ద ఉంది మన సినిమా, కాకపోతే 1/4 ఇది మాత్రమే ఇక్కడ జరుపుకుంటున్న విజయోత్సవ సభకు విచ్చేసిన మన యంగ్ డైనమిక్ లీడర్, మా యువతకు ఆదర్శం, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మన కేటీ రామారావు గారికి, మన మేడ్చల్ ముద్దుబిడ్డ, మన మేడ్చల్ ఎమ్మెల్యే మా నాన్నగారు మల్లారెడ్డి గారికి, ఇంకో యూత్ ఐకాన్, అదేవిధంగా పెద్ద పెద్ద పైల్వాలని మట్టి కలిపిన మల్కాజ్గిరి ఎమ్మెల్యే రాజశేఖర రెడ్డి గారికి, మా జిల్లా అధ్యక్షులు శంపూర్ రాజు గారికి, మన వేదిక మీద ఉన్న పెద్దలకి, బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకి అందరికి కూడా పేరు పేరున నమస్కారం. ఒకటి మనం ఆలోచిస్తే గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మన తెలంగాణ పరిస్థితి ఏముండే? చీకటి గ్రామాలుండే, బూడిద రోడ్లుండే, మొత్తం ఆకలి కేకలుండే, ఇంకా ఏమైనా ఉండేనా? చివరికి కడుపున పుట్టిన పిల్లలను కూడా అమ్ముకునే పరిస్థితి ఉండే ఆ టైంలో. అట్లాంటిది మన కేసీఆర్ గారు 12 సంవత్సరాలు పోరాడి మన తెలంగాణ సాధించారు. ఇవన్నీ చూసి మన తెలంగాణ వస్తేనే మన తెలంగాణ బాగుపడుతుందని మన తెలంగాణ సాధించారు మన కేసీఆర్ గారు. అదేవిధంగా తెచ్చిన తెలంగాణను కూడా మన కేసీఆర్ గారు మన ఊరు కూడా అడగలే, ఏ స్కీములు పెట్టండి సార్, ఆ స్కీములు పెట్టమని ఎవ్వరు కూడా అడగలే. ఆయన్నే ఆలోచించి రైతు బీమా గాని, రైతు బంధు గాని, ఆసరా పింఛన్లు గాని, సాగునీరు గాని, త్రాగునీరు గాని, 24 గంటల కరెంటు గాని, కళ్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్, అట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో స్కీములు ఉన్నాయి. అవన్నీ కూడా పెట్టి మన పేద ప్రజలకు అందించిండు. ఇంతకుముందు మన తెలంగాణ అందరూ ఏమంటుండే తెలుసా? ఓ కరువు ప్రాంతం. తెలంగాణ అంతే ఓ కరువు ప్రాంతం, ఇంకా వేరేదేం లేదు. ఓ రేషన్ బియ్యం కూడా లేని పరిస్థితి ఉండే మన తెలంగాణలో. అట్లాంటిది మన కేసీఆర్ గారు ప్రాజెక్టులు కట్టిండు. ఎన్ని ప్రాజెక్టులు కట్టిండు? ఇప్పుడు మొత్తం నాలా కనెక్షన్లు కానీ, నాలా డ్రైనేజ్లు, మొత్తం చెరువులు కనెక్షన్ పెట్టిండు. అట్లా మళ్ళీ ఎస్ఆర్టీపీ నుంచి ఫ్లైఓవర్స్, రోడ్స్, అండర్ పాస్లు, అట్లా సిటీలో ఇప్పుడు ట్రాఫిక్ జామ్ అనేది లేదు. మొన్ననే బెంగళూరు నుంచి వచ్చిన వాళ్ళు కూడా చెప్తారు, మీ హైదరాబాద్ లో ఎక్కడి నుంచన్నా ఎక్కడికి 40 నిమిషాల్లో పోవచ్చు అని చెప్పి. ఇదంతా ఎవరి పుణ్యం? మన కేటీఆర్ గారు. అట్లా ప్రతి ఒక్కటి ఐటీ సెక్టర్ బెంగళూరు కూడా తలదన్నింది ఇప్పుడు. అట్లా ఐటీ సెక్టర్ ఇంతకుముందు బెంగళూరుకి మనకి 10 ఇంతలు డిఫరెన్స్ ఉండే, ఇప్పుడు బెంగళూరును కూడా మించిపోయినాం మనం. అదేవిధంగా మన హైదరాబాద్ సిటీని ఎన్నో కంపెనీలు, తెలంగాణ ఎన్నో కంపెనీలు తీసుకొచ్చిండు. మన హైదరాబాద్ ని ఒక విశ్వనగరంలో, అమెరికా కూడా పనికిరాదు. ఇప్పుడు అమెరికాలో పోతే ఇప్పుడు అన్ని పాత లైట్లు, పాత బిల్డింగ్లు ఉన్నాయి. ఇప్పుడు మన తెలంగాణ, ఇప్పుడు హైదరాబాద్ నంబర్ 1, అది కేటీఆర్ గారి వల్ల. మొన్న ఎలక్షన్లు మీరు అందరూ కూడా కష్టపడి